వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేటీఆర్ జన్మదిన వేడుకలో తలసాని శ్రీనివాస్ యాదవ్. హైటెక్స్ లో క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో. టెక్ మహీంద్రా ఉద్యోగిని ధర్నా. టీఆర్ఎస్ విద్యార్థి నాయకుల నిరవధిక నిరాహార దీక్ష. ఈ రోజు సెంచరీ వెస్లీ చర్చ్ ఆధ్వర్యంలో అందరూ ఫాదర్స్, ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీ, రాజీవ్ సాగర్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి గొప్ప కార్యక్రమం. మరి మా ఫాదర్స్ అందరూ కేటీఆర్ గారి గురించి ప్రేర్ చేయడం, ఈ సమాజంలో సమాజ నిర్మాణం కోసం కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినటువంటి కృషి, ఒకవైపున డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్యక్రమాలతో పాటు ప్రతి మతాన్ని గౌరవించే విధంగా మరి ఆ రోజు కేసీఆర్ గారు శాంతి భద్రతల విషయంలో, రెండోది సమాజంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీస్, హిందువులు కావచ్చు, మరి ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కమ్యూనిటీ కావచ్చు, అదేవిధంగా మరి సర్దారులు కావచ్చు, ఇతరత్ర కమ్యూనిటీస్ అందరినీ కూడా గౌరవించినటువంటిది మనం చూసినాం. రాష్ట్రం 10 సంవత్సరాల పాటు సస్యశ్యామలంగా. అయితే ఈ హైదరాబాద్ మీద కేటీఆర్ గారి ముద్ర ప్రధానమైనటువంటిది. దాంతోపాటు ఐటీ సెక్టార్లో కూడా వారి ముద్ర ప్రధానమైనటువంటిది. వారు 49 కంప్లీట్ చేసుకొని 50 సంవత్సరాలలో అడుగు పెడుతున్నటువంటి శుభతరుణంలో ఈరోజు చిన్నారి చిట్టి చెల్లెళ్ళకి అందరికీ సైకిల్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది శుభ పరిణామం. ఈరోజు సోషల్ సర్వీస్లో భాగంగా చాలా కార్యక్రమాలు, ఒకటి దేవాలయాలు కానీ, చర్చులు కానీ, మసీదులు కానీ, గురుద్వారాలలో ప్రార్థనలు చేయడం, రెండోది హాస్పిటల్లో ఉన్న వాళ్ళ ఫండ్ పంపిణీ చేయడం, దాంతోపాటు చిన్నారులకు సైకిళ్ళు కానివ్వండి, నోట్ బుక్స్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, ఇటువంటి గొప్ప కార్యక్రమాలను చేస్తున్నటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు నిండు నూరేళ్లు ఈ ప్రజా సేవ కోసం నిరంతరం ప్రజల మధ్యలోనే ఉండి ఈ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తులో వారు ప్రధానమైనటువంటి భూమిక పోషించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ విష్ యూ హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారికి. ఆగస్ట్ 29, 30th, 28 to 30th దాకా హైటెక్స్ సిటీలో మన హైటెక్స్లో ఉంది క్రెడాయి ప్రాపర్టీ షో. ఇది ఈసారి మా థీమ్ ఏంటంటే రేట్ ఆగదు, డిమాండ్ ఆగదు. అండ్ హిందీలో రేట్ బడేగా, డిమాండ్ బి బడేగా. సో ఇది ట్యాగ్ లైన్. మార్కెట్లో ఏ అపోహలు ఉన్నా ఒకటైతే ఓవర్ హ్యాంగ్ ఎక్కువ ఉంది, అవైలబిలిటీ ఎక్కువ ఉంది అని. మన దగ్గర అవైలబిలిటీ ఒకటి లాస్ట్ 3 months, లాస్ట్ క్వార్టర్ది నేను చెప్తా సేల్స్ మీకు. మనకి పర్మిషన్ వచ్చింది 5,000 యూనిట్లు, సేల్ అయింది 7,000 యూనిట్లు. సో మార్కెట్ బాగుందా బాగాలేదా మీకు ఈ నెంబర్తో చెప్తున్నా. 5,000 యూనిట్స్ were the new permission which were given. 7,000 units were sold. This is the last quarter. So this itself will tell, ఇదే మీకు చెప్తుంది డిమాండ్ ఉందా లేదా అనేది. సో ఓవర్ హ్యాంగ్ ఉందా లేదా అంటే ఇది 5 years ట్రాజెక్టరీలో వస్తుంది. ఈ 1 day 2 day ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం వస్తుందని కాదు. ప్రోడక్ట్ అనేది మన దగ్గర హై రైజ్ అనేది టైం పడుతుంది, 5 to 6 years పడతాయి. మన దగ్గర ఈ రిపోర్ట్స్ చేసేవాళ్ళు ఇండియా వైడ్లో ఇట్ ఈస్ బ్లాక్ వైజ్ ఆర్ phase wise. In Hyderabad they give at one go everything. It can be 3,000, it can be 500 square yards, or it can be 3,000 square yards or 5 acres also. You get ఒకటే స్టేజ్లో మనకు పర్మిషన్ వస్తుంది. అండ్ ద పర్మిషన్ ఇస్ ఫర్ 5 years. యాక్చువల్లీ 6 years ఉండింది, మన 5 years we have again asked the government to make it 6. So it's a 6 years ప్రోడక్ట్ కడితేనే కదా మీకు ఉంటుంది. ఈ ఐపీసీస్ వచ్చి వాళ్ళకి అది తెలియదు కాబట్టి దే జస్ట్ యాడ్ ఎవ్రీథింగ్ ఇన్ టు దట్. సో అందుకోసం మనకి ఈ నెంబర్ కనిపించి చాలా ఎక్కువ ఉంటుంది. 4.5 months బ్యాక్ టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యాను. అందరిలాగే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కమింగ్ దేర్. అందులోంచి ఇంటర్వ్యూ క్రాక్ చేసి నేను జాబ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత జూన్ మంత్లో నాకు హెల్త్ నిజంగా బాగుండలేదు. ఫ్లోర్ మీదనే పడిపోయాను. వాళ్ళు ఇక్కడ నుంచి యూనివర్సిటీ లోపల ఉన్న చిన్న హాస్పిటల్ డామ్స్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి లేదు తన కండిషన్ బాగాలేదు, మీరు మల్లారెడ్డికి తీసుకెళ్ళండి అని చెప్పారు. అక్కడి నుంచి నేను మల్లారెడ్డి హాస్పిటల్కి డెఫినెట్గా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఫెసిలిటీ సరిగ్గా లేవని మా హస్బెండ్ నన్ను ఇంటి దగ్గర ఉన్న జీనియా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు.
సో అక్కడ వాళ్ళు చెప్పారు మీకు స్పాండిలైసిస్ అయి ఉండొచ్చు బికాజ్ మీరు చాలా ఇయర్స్ నుంచి కార్పొరేట్స్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పారు. సో నేను స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి 15 days ఫిజియోథెరపీ ఉండింది. ఆల్రెడీ నేను ఆ డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేశాను. ఆ పాయింట్ ఆఫ్ టైంలో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ 14 days ఆఫ్ టైంలో థ్రెటనింగ్ ఈమెయిల్స్, మిమ్మల్ని మేము జాబ్లోంచి తీసేస్తున్నాం, మీరు రిపోర్ట్ చేయట్లేదు, డిస్కంటిన్యూయేషన్ ఆఫ్ యువర్ వర్క్, వీఆర్ వెరీ సారీ టు లెట్ యూ నో దట్ యువర్ నో మోర్ అన్ ఎంప్లాయీ, అలా మెయిల్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. చాలాసార్లు కాల్స్ చేశారు. చేసినప్పుడల్లా మీరు ఎప్పుడొస్తున్నారు అని అడిగారు. కానీ మీకు ఎలా ఉంది, మీ హెల్త్కి ఏమైంది అని ఎవ్వరూ అడగలేదు. నా మీద వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ ఏబుల్ టు టేక్ ఇట్ అండి. నేను పర్లేదని వదిలేశాను. బట్ 2 steps ఫార్వర్డ్ వెళ్ళిన తర్వాత మధ్యలో కొన్ని రోజులు వాళ్ళే క్యాబ్ స్కెడ్యూల్ చేయలేదు. ఐ హ్యావ్ అ ప్రూఫ్ ఆఫ్ ఇట్. సో క్యాబ్ స్కెడ్యూల్ చేయలేదు. ఫ్రైడే ఏం జరిగిందంటే మా పాపకి ఒంట్లో బాగాలేదని నేను కాల్ చేసి చెప్పాను. నేను క్యాబ్ ఏరియాలో అక్కడ దిగి ఇక్కడ నడుచుకుంటూ వచ్చేసరికి 3 calls వచ్చాయి. మా టీమ్ లీడ్ అన్నారు, మీరు పైకి వచ్చేసేయండి, పైకి మీరు మాట్లాడండి, మీరు ఫస్ట్ లాగిన్ చేసేయండి అని చెప్పారు. లాగిన్ చేస్తే లేట్ అవుతుంది కదా సార్, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది, నేను లాగిన్ చేయలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని. ఆల్రెడీ డెసిషన్ కనుక మీరు తీసేసుకుంటే మీరు మమ్మల్ని ఎందుకు మేడం అడగడం అంటే, లేదు సార్ మీరు మా టీఎల్, మీకు చెప్పకుండా ఎలా ఉంటాను అని చాలా మర్యాదగానే నేను కాల్ డిస్కనెక్ట్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నాకు కాల్ వచ్చింది. కాల్ వస్తే నేను డాక్యుమెంట్స్ పెట్టాను, నోటెడ్ అని పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు నాకు 22nd రోజు నేను నార్మల్గా లాగిన్ చేయడానికని వచ్చానండి. ఫ్రైడే రోజు నేను ఆఫీస్కి వెళ్ళలేదు. డాక్టర్కి కాల్ చేశాను, డాక్టర్ ప్రశాంత్ ఎడ్వర్డ్స్, ఐ ప్రూఫ్ ఆఫ్ ఇట్. తను రేపు పొద్దున్న మార్నింగ్ 10 o'clockకి రమ్మన్నారు. సాటర్డే రోజు పాప నేను ప్రాపర్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు టెస్ట్స్ చేశారు. రిపోర్ట్స్ అన్నీ సండే కదండి, మండే వచ్చి తీసుకోండి అన్నారు. మండే మొత్తం ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా, నేను డాక్యుమెంట్స్ పంపించిన తర్వాత కూడా దే రోట్ మీ అన్ ఈమెయిల్ దట్ నేను డాక్యుమెంటేషన్ పంపించలేదు, వాళ్ళకి ఎలాంటి కమ్యూనికేషన్ ఇవ్వలేదు కాబట్టి నన్ను సర్వీసెస్ నుంచి తీసేస్తున్నా అని మెయిల్ పెట్టారు. ఆఫ్టర్ మల్టిపుల్ అటెంప్ట్స్ we have not any medical report nor have reported back to office, hence we will have to unfortunately proceed with the separation under abandonment form అని ఒక మెయిల్ పెట్టారు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి దట్ నేను ఐ హ్యావ్ సెంట్ ఇట్ టు దెమ్ అని చెప్పి. ఒకటి నాకు మెయిల్ 21st రోజు మెయిల్ వచ్చింది, థ్రెటనింగ్ మెయిలే అది కూడా. ఇట్ ఈస్ నాట్ నెవర్ రిక్వెస్టింగ్. ఫోన్ చేసినప్పుడు కూడా మీ పాపకి ఎలా ఉంది, మీరు ఎప్పటి వరకు వస్తారు కూర్చోండి. 21st రోజు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి నేను రిప్లై చేశాను. నేను ఎక్కడ వాళ్ళకి కమ్యూనికేట్ చేయకుండా పారిపోయానో నాకైతే తెలియలేదు. మళ్ళీ ఇందులో క్లియర్గా యూ హ్యావెంట్ రిపోర్టెడ్ టు ఆఫీస్ అన్నారు. 22nd రోజు నేను ఆఫీస్కి వచ్చాను. ఐ యూజ్డ్ ఆఫీస్ క్యాబ్. వచ్చిన తర్వాత వెన్ ఐ వాజ్ రీడింగ్ దోస్ మెయిల్స్ అండి, నాకు అనిపించింది నేను ఇంత టాక్సిక్ ఎన్వైరన్మెంట్లో నేను వర్క్ చేయలేను. ఎనీహౌ ఐ వాజ్ డిసైడెడ్ టు పుట్ డౌన్ మై పేపర్స్ అండ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నేను టు కంప్లైంట్. పోలీసులు ఏమంటారంటే, మీరు లేబర్ లాకి వెళ్ళిపోండి, లేబర్ లా దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోండి అని చెప్పారు. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు. ఈరోజు తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి యొక్క పిలుపు మేరకు శాతవాహన యూనివర్సిటీ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మొన్న ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థుల యొక్క పక్షాన మా టీఆర్ఎస్ పార్టీ అనేది అండగా ఉంటుందనికే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఆ ఢిల్లీలో జరిగినటువంటి యొక్క లాఠీ చార్జ్ విద్యార్థులపైన ఆ నీట్ పేపర్ లీక్ చేసి ఇప్పటికీ ఎంతోమంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచే విధంగా మా పోరాటం కొనసాగుతుంది. ఆ దిశలో ఈనాడు శాతవాహన యూనివర్సిటీలో మేము ఎలాగైనా సరే మా డిమాండ్లకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచితేనే ఈనాడు మేము రెడవుతున్నటువంటి ఒక నిరాహార దీక్షను ఆపివేస్తాం. లేకపోతే ఖచ్చితంగా మా డిమాండ్లు నెరవేర్చేంత వరకు కూడా ఈ యొక్క దీక్షను ఆపలేమని చెప్పేసి అని చెప్తా ఉన్నాం. అలాగే ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా 21 మంది విద్యార్థి చనిపోయినలు, ఎంతోమంది చిన్న పిల్లలు కలలు కానీ డాక్టర్లు కావాలనుకుంటే ఇన్నిసార్లు నీట్ పేపరు లీక్ చేసి విద్యార్థులను చెలగాట మాడతారు. కాబట్టి ఎప్పుడు కానీ విద్యార్థులను పెట్టుకుంటే మాత్రం వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా బయటపడాయి. ఖచ్చితంగా స్టూడెంట్ పవర్ అనేది నేషనల్ పవర్. మీ యొక్క ఆట ఆడిస్తాం, ఎవరిని కూడా వదిలిపెట్టాం. తక్షణమే మా యొక్క డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని కోరుతున్నాం. జై కవితక్క, జై తెలంగాణ. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.